మెరిసే తెల్లని చర్మం కోసం జపనీస్ గ్లూటథైన్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఎక్స్ట్రాక్ట్ తో చేసిన ప్రిస్మాస్ గ్లూటా రోసా సోప్. రామోజీ ఫిలిం సిటీలోని రామోజీరావు ఇంటికి నివాళులు అర్పించడానికి చాలామంది ప్రముఖులు ఇక్కడికి విచ్చేస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీ దగ్గర మనం ఉన్నాం. ఇక్కడికి వస్తున్నటువంటి వెహికల్స్ మనం చూడొచ్చు. లోపలికి వెళ్ళిపోయే చాలా వెహికల్స్ కూడా చాలామంది ప్రముఖులు ఇక్కడికి రావడం జరిగింది. సినీ సెలబ్రిటీలు కానీ, రాజకీయ ప్రముఖులు కానీ, వారందరూ కూడా ఒక్కొక్కరుగా ఇక్కడికి వచ్చి చివరి చూపుగా చూసి నివాళులు అర్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ చాలామంది కూడా రావడం జరిగింది. సినీ సెలబ్రిటీలు కనుక చూసుకుంటే రాజమౌళి, కీరవాణి, అదేవిధంగా కళ్యాణ్ రామ్ కూడా రావడం జరిగింది. సో మిగతా సినీ ప్రముఖులందరూ కూడా ఒక్కొక్కరు కూడా ఇక్కడికి వచ్చి తమ యొక్క నివాళులు అర్పిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ కానీ, బ్రహ్మకుమారి ప్రతినిధులు కానీ, ఇంకా కాసేపట్లో పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడికి రానున్నారు. దగ్గుబాటి సురేష్, కళ్యాణ్ రామ్, ఇతరత్ర సినీ సెలబ్రిటీలు అందరూ కూడా వచ్చి రామోజీరావుకి నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగే ఈ మధ్యాహ్నం వరకు కాసేపట్లో పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడికి రాబోతున్నారు. చిరంజీవి కూడా, మెగాస్టార్ కూడా రామోజీరావుకి చివరి నివాళులు అర్పించడానికి రాబోతున్నారు. అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా రాబోతున్నారు, చంద్రబాబు కూడా రాబోతున్నారు. ఢిల్లీలో ఉన్నటువంటి వారు నేరుగా ఇక్కడికి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా ఇట్లా వీఐపీల తాకడైతే రామోజీ ఫిలిం సిటీ వద్ద కనిపిస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇప్పటికే వస్తున్నటువంటి మాజీ మంత్రులు హరీష్ రావు కానీ, మిగతా వారందరూ కూడా మంత్రులు కూడా రావడం జరిగింది. పొన్నం ప్రభాకర్ కూడా వస్తున్నారు. పొంగులేటి శ్రీనివాస్ కూడా వచ్చి వెళ్ళిపోయడం జరిగింది నివాళులు అర్పించి. సో ఇలా ఒక్కొక్కరుగా వస్తున్నటువంటి సందర్భంలో తాకిడి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం అటు స్పీకర్ కూడా రావడం జరిగింది. స్పీకర్ ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. రైట్ పొన్నం ప్రభాకర్ గారు కూడా వచ్చేటువంటి పరిస్థితి. దానం నాగేందర్ గారు కూడా ఈ కారులో వెళ్తున్నారు. పూర్తిగా వీఐపీలందరూ కూడా, ఎమ్మెల్యేలు, మంత్రులందరూ కూడా ఇక్కడికి వచ్చి వారు నివాళులు అర్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కొక్కరుగా అందరూ కూడా. మరి కాసేపట్లోనే మాజీ సీఎం కేసీఆర్ కూడా రాబోతున్నట్టుగా తెలిసింది. ప్రస్తుతానికైతే మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలు కూడా వస్తున్నటువంటి కాన్వాయ్ ఇది. ఇలా వీఐపీల తాకిడైతే వరుసగా కొనసాగుతుంది. ఒక్కొక్క వెహికల్ కాన్వాయ్లన్నీ కూడా వరుసగా దారి కడుతున్నటువంటి పరిస్థితి. రామోజీ ఫిలిం సిటీకి భారీగా కాన్వాయ్లో పొలిటీషియన్స్ అందరూ కూడా తమ చివరి నివాళులు అర్పించేందుకు, రామోజీరావుకి నివాళులు అర్పించేందుకు భారీగా తరలి వస్తున్నారు. ఇలా ఒక్కొక్కరుగా అనేక మంది, ఇప్పటికీ చాలామంది రావడం జరిగింది. ఇంకా పదుల సంఖ్యలో రాజకీయ ప్రముఖులు వీరందరూ కూడా ఇక్కడికి రాబోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దీంతో వాహనాల రద్దీ కూడా ఇక్కడ నెలకొంది రామోజీ ఫిలిం సిటీలో. పూర్తిగా వస్తున్నటువంటి ప్రముఖుల తాకిడితో, రాజకీయ నాయకుల ప్రముఖుల రాకతో ఇక్కడ పూర్తిగా రద్దీగా మారినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతానికి చూసాం, పొన్నం ప్రభాకర్ కూడా మంత్రి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ ఇంతకుముందు వెళ్ళడం జరిగింది. బండ్ల గణేష్ కూడా, సినీ సెలబ్రిటీ బండ్ల గణేష్ కూడా వెళ్ళిపోతున్నటువంటి సందర్భం. ఇలా ఒక్కొక్కరుగా అందరూ రామోజీరావుకి చివరి నివాళులు అర్పించేందుకు, సంతాపం తెలిపేందుకు ఒక్కొక్కరుగా రామోజీ ఫిలిం సిటీలోకి, తన నివాసంలో, రామోజీరావు నివాసంకి వెళ్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. సినీ సెలబ్రిటీలు కూడా ఇప్పటికీ చాలామంది రావడం జరిగింది. మిగతా సెలబ్రిటీలు అందరూ కూడా కాసేపట్లో మిగతా వారందరూ కూడా చేరుకోబోతున్నారు. సో పూర్తిగా ఇక్కడ వాహనాల రద్దీ అయితే మనకు కనిపిస్తుంది. కాసేపట్లో పవన్ కళ్యాణ్ కూడా రాబోతున్నారు. చిరంజీవి కూడా రాబోతున్నారు. వారు వచ్చినప్పుడు కూడా వారితో పాటు మరికొంతమంది సినీ సెలబ్రిటీలు కూడా వచ్చి నివాళులు అర్పించేటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.